శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మార్చి 9 ఆదివారం దినఫలాన్ని పరిశీలిస్తే దశమి తిథి ఉదయం 7:46 వరకు ఉంది. ఆ తర్వాత ఏకాదశి తిథి వచ్చింది. నక్షత్రం పునర్వసు నక్షత్రం రాత్రి 11:54 వరకు ఉంది. ఆదివారం పునర్వసు నక్షత్రంతో కలిసి వస్తే ధ్వజయోగం ఉంటుంది. ఈ ధ్వజయోగం కార్యసిద్ధిని కలిగిస్తుంది. అంటే 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ధ్వజయోగం వల్ల అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. కార్యజయం కలుగుతుంది. అలాగే రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే ఆదివారానికి అధిపతి అయిన సూర్యుడు ప్రధానంగా కుంభరాశిలో, శని ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి ప్రమోషన్ల కోసం పై అధికారుల ఇళ్లకు వెళ్ళి మాట్లాడేవాళ్ళు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. రాజకీయ రంగంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. తండ్రి తరపు బంధువులతో మాట్లాడేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. అలాగే పునర్వసు నక్షత్రానికి అధిపతి అయిన గురువు వృషభ రాశిలో, శుక్రుడి ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి సాంఘిక వ్యవహారాలు నిర్వహించేవాళ్ళు, సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళు ఎవరైనా సరే ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే సాంఘిక పరమైన వ్యవహారాల్లో ధనం ఖర్చు పెట్టేటప్పుడు కూడా ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేసుకోవాలి. లేకపోతే వృధా ఖర్చులు పెరిగే అవకాశాలు ఉంటాయి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా పునర్వసు నక్షత్రం ఉంది. పునర్వసు నక్షత్ర బలాన్ని బట్టి నామకరణం, సీమంతం కార్యక్రమాలు చేసుకోవచ్చు. కొత్త విద్యలు నేర్చుకోవటానికి ఈ నక్షత్రం మంచిది. అలాగే దేవతా పూజలు, వ్రతాలు ఇలాంటివి ఆచరించడానికి కూడా పునర్వసు మంచిది. అలాగే అనేక రకాలైనటువంటి యాత్రలు చేయటానికి, ప్రయాణాలు చేయటానికి పునర్వసు చాలా మంచిది. విదేశీయాన ప్రయత్నాలకు కూడా ఈ నక్షత్రం మంచిది. మోటారు వాహనాలు కొనుగోలు చేయటానికి ఈ నక్షత్రం చాలా మంచిది. తీర్థయాత్రలకు, దైవ దర్శనాలకు పునర్వసు చాలా బ్రహ్మాండమైన నక్షత్రం. నూతన వస్త్ర ఆభరణాలు ధరించడానికి కూడా ఈ నక్షత్రం మంచిది. రకరకాల విద్యలు నేర్చుకోవటానికి పునర్వసు చాలా మంచిది. గృహారంభం, గృహప్రవేశం కార్యక్రమాలకు కూడా మంచిది. ఇంటికి దర్వాజా పెట్టించుకోవటానికి కూడా పునర్వసు నక్షత్రం మంచిది. పునర్వసు నక్షత్ర బలాన్ని బట్టి ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలలో ఉన్న వాళ్ళకి కొద్దిగా చిన్నపాటి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి, విఘ్నాలు వస్తూ ఉంటాయి. అయినప్పటికీ విఘ్ననాయకుడైన గణపతిని స్మరించుకొని మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయటం ద్వారా వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో వచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవచ్చు, కార్యసిద్ధిని పొందవచ్చు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అనేక మార్గాల్లో డబ్బులు సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా వృషభ రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. అలాగే వృత్తిపరంగా స్థిరత్వం ఏర్పడుతుంది. జాబ్ టెంపరీ చేసే వాళ్ళకి ఈరోజు జాబ్ పర్మనెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతి పనిలో కూడా శుభమే చేకూరుతుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు సంతాన పరంగా మంచి పురోభివృద్ధి ఉంటుంది. అంటే మీ పిల్లల జీవితంలో టాప్ పొజిషన్కి వెళ్ళటానికి చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. ప్రతి పనిలో కూడా అనుకూలత ఉంటుంది. వ్యతిరేకతలన్నీ కూడా తొలగిపోతాయి. అన్ని వ్యవహారాల్లో మిథున రాశి వాళ్ళకి ఈరోజు చక్కటి విజయం చేకూరుతుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు సంతానం విద్యారంగంలో బాగా షైన్ అవ్వగలుగుతారు. కర్కాటక రాశి వాళ్ళ పిల్లలు ఈరోజు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తే మంచి ర్యాంకులు కొట్టే అవకాశం ఉంది. కర్కాటక రాశి వాళ్ళ సంతానం ఎడ్యుకేషన్లో టాప్ లెవెల్లో రాణించి వీళ్లకు మంచి పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టే యోగం కూడా ఉంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో చక్కటి సానుకూల పరిస్థితులు ఎదురవుతాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు చెడ్డవారితో స్నేహం వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. కొత్త వ్యక్తుల పరిచయాల విషయంలో అప్రమత్తంగా ఉండండి. అలాగే ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి కన్యారాశి వాళ్ళు ధనం ఖర్చు చేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు చేసుకోవాలి. తదుపరి తులారాశి.
తులారాశి వాళ్ళకి ఈరోజు వ్యాపారంలో భాగస్వాముల వల్ల మోసపోయే అవకాశం ఉంది, తస్మా జాగ్రత్త. పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే తులారాశి వాళ్ళందరూ కూడా పార్ట్నర్షిప్ బిజినెస్లో ఈరోజు కొత్త ఇన్వెస్ట్మెంట్లు చేయకండి. మీ పార్ట్నర్స్తో జాగ్రత్తగా ఆలోచించి డీల్ చేసుకోండి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి బలం చాలా అద్భుతంగా ఉంది. కొత్తగా బిజినెస్లు స్టార్ట్ చేయాలనుకుంటే వృశ్చిక రాశి వాళ్ళు ఈరోజు స్టార్ట్ చేసుకుంటే ఆ బిజినెస్లన్నీ బ్రహ్మాండమైనటువంటి సక్సెస్ని ఇస్తాయి. వ్యాపార పరంగా ఉన్న వ్యాపారంలో కూడా అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి వృశ్చిక రాశి వాళ్ళకి బలం ఉంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు స్థానచలనం కనిపిస్తోంది. ఉన్న ప్రాంతాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే స్థిరత్వం అనేటటువంటిది కొద్దిగా ధనుసు రాశి వాళ్ళకి తక్కువగా ఉంటుంది. ఆ స్థిరత్వాన్ని అందిపుచ్చుకోవటానికి గట్టిగా ప్రయత్నిస్తే విజయాలు అనేటటువంటివి లభిస్తాయి. కెరీర్ పరంగా కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ ఆ స్థిరత్వం పొందే ప్రయత్నం చేయటం ఈరోజు ధనుసు రాశి వాళ్ళకి అవసరం. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు రావలసిన ధనం ఏదో ఒక రూపంలో వస్తుంది. వస్తు రూపంలో రావచ్చు, వాహనం రూపంలో రావచ్చు, లేదా డబ్బు పరంగా అయినా రావచ్చు. రావలసిన ధనం వచ్చేటటువంటి యోగం ఈరోజు మకర రాశి వాళ్ళకి చాలా చక్కగా కనిపిస్తోంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు వ్యాపారంలో పార్ట్నర్స్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేవాళ్ళు పార్ట్నర్స్తో ఏ విషయమైనా జాగ్రత్తగా డీల్ చేసుకోవాలి. అలాగే ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి కుంభరాశి వాళ్ళు ధనాన్ని ఖర్చు చేసే విషయంలో కొంచెం ఆలోచించి జాగ్రత్తగా ఖర్చు చేసుకోవాలి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా సంఘంలో గౌరవ మర్యాదలు సన్నగిల్లే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీ కీర్తి ప్రతిష్టలకు గౌరవ మర్యాదలకు భంగం కలిగించే వ్యక్తుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే, కార్యసిద్ధి లభించాలంటే ఆదివారం కాబట్టి సూర్యుడికి సంబంధించిన ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమః ఈ మంత్రం 21 సార్లు చదువుకొని పని మీద బయటకు వెళ్ళాలి. ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమః ఈ మంత్రం చదువుకొని వెళితే అద్భుతమైన కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే ఆదివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో రవిహోర్ ఉంటుంది. ఈ రవిహోర్ ఉన్న సమయంలో రాజకీయ పరంగా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవటానికి అనుకూలం. ముఖ్యమైన డాక్యుమెంటేషన్ చేసుకోవటానికి కూడా రవిహోర అనుకూలిస్తుంది. కొత్తగా ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలకు కూడా రవిహోర మంచిది. అలాగే లాయర్లను, వైద్యులను కలుసుకొని కీలకమైన సలహాలు, సూచనలు స్వీకరించడానికి రవిహోర అనుకూలిస్తుంది. అలాగే అడ్వెంచరస్ పనులు, సాహసోపేతమైన పనులు చేయటానికి రవిహోర మంచిది. పై అధికారులను కలుసుకోవటానికి కూడా రవిహోర మంచిది. చట్ట సంబంధమైనటువంటి అన్ని వ్యవహారాలు నడపటానికి రవిహోర మంచిది. సన్మానాలు, సత్కారాలు చేయించుకోవటానికి కూడా రవిహోర మంచిది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు కూడా 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.